నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళందరికీ అనేక సార్లు నేను ప్రస్తావించా. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారు, మళ్ళీ బీజేపీలో చేరిపోతారు, ముఖ్యమంత్రి పదవి ఆయనదే, కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ తీసుకుంటారు, లేకపోతే చిరంజీవిని కేంద్ర మంత్రిగా తీసుకుంటారు, ఇక్కడ తీసుకుంటారు, రాజ్యసభ ఇచ్చేస్తున్నారు, మన విజయసాయి రెడ్డి రాజీనామా చేస్తే అది ఇచ్చేస్తారు అన్న రోజులు కూడా నేను చెప్పాను. ఆయన ఎళ్ళరు, రాజకీయాల్లోకి మళ్ళీ రారు, ఓ పెద్దరికంగా ఉండాలనుకుంటున్నారు, అనుభవించేశారు, అందుకనినే అటు తెలుగుదేశంతోనూ సన్నిహితంగానే ఉంటున్నారు, ఇటు పక్కన బీజేపీ వాళ్ళతోనూ సన్నిహితంగానే ఉంటున్నారు, కాంగ్రెస్లోకి రేవంత్ రెడ్డి పిలిచినా కూడా వెళ్ళారు, అందరితో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు, ఓ పెద్ద ఆయనగా ఉండాలనుకుంటున్నారు తప్పించి రాజకీయాలకి రారు అన్నటువంటిది నేను చాలా బలంగా చెప్పాను. ఎందుకంటే నాకున్న అనుభవంతో నేను అవగాహన చేసుకున్న ఆయన మనస్తత్వాన్ని బట్టి నేను చెప్పుకొచ్చింది. లేదు లేదు అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆయనే నేను తేల్చి చెప్పేశారు. బ్రహ్మానంద గారి కార్యక్రమాన్ని పురస్కరించుకుని నేను రాజకీయాల్లోకి రాను, వచ్చే ప్రసక్తి లేదు, వెళ్ళి అనుభవించాను, ఆ టైంలో కనీసం ముఖం మీద నా నవ్వు కూడా లేకుండా పోయిందని మా ఆవిడ కూడా ఫీల్ అయినటువంటి సందర్భం. మళ్ళీ ఆ రాజకీయాలు వద్దు, నా ఆశయాలు ఏంటన్నటువంటిది మా పవన్ కళ్యాణ్ నెరవేర్చేస్తారు కాబట్టి అవసరం లేదు, నేనైతే రాజకీయాలకు దూరంగానే ఉంటాను, సినిమా రంగానికి దగ్గరగానే ఉంటాను అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు.